ప్రహ్లాదుడు నమ్మకం ఉన్నవాడికి రక్షణ. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే అసురరాజు ఉండేవాడు. అతనికి ప్రపంచంలో ఎవ్వరు ఎదురులేరు. తన బలం చూసి తాను దేవుడినే అని అహంకారంతో చెప్పేవాడు. హిరణ్యకశిపునికి ఒక కుమారుడు ప్రహ్లాదుడు. చిన్న వయస్సు నుండే విష్ణు భక్తుడు, సత్యసంధుడు. హిరణ్యకశిపుడు ఈ విషయాన్ని తెలుసుకొని చాలా కోపం పడ్డాడు. ఎందుకంటే అతడు విష్ణువును దేశించేవాడు. అతను ప్రహ్లాదుని అడిగాడు, నాకు దేవుడెవరు? ప్రహ్లాదుడు ధైర్యంగా చెప్పాడు, నిజమైన దేవుడు విష్ణుమూర్తి ఆయనే, జగన్నాథుడు. ఈ మాట హిరణ్యకశిపుడికి నచ్చలేదు. అతను ప్రహ్లాదుని భక్తిని మార్చేందుకు చాలా శిక్షలు పెట్టాడు. జాయ విషంతో కూడిన ఆహారం పెట్టాడు. జాయగు పాములతో ఉన్న గుంతలో పడేశాడు. జాయేనుగులను దూకించాడు. జాయ సముద్రంలో పడేశాడు. జాయ అగ్నిలో పెట్టించాడు. కాని ఏది అతనికి హాని చేయలేదు. ఎందుకంటే అతడు అనుకున్నాడు విష్ణువు నన్ను కాపాడతాడు అని. చివరికి హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా? అప్పుడు ప్రహ్లాదుడు విశ్వాసంతో అన్నాడు, ఆయన ఎక్కడైనా ఉన్నాడు. అప్పుడే స్తంభం పగిలింది. అందులో నుంచి నరసింహ స్వామి అవతారంగా ప్రత్యక్షమయ్యాడు. అర్థం మనిషి, అర్థం సింహం. నరసింహుడు హిరణ్యకశిపుడి సంధ్య సమయం గృహ ప్రాంగణం మోకల మీద గోర్లతో సంహరించాడు. ఆరాశాపవాక్యాలు ఏ ఒక్కటి కూడా ఉల్లంఘించకుండా దైవ న్యాయం చేశాడు. ప్రహ్లాదుడిని నరసింహుడు ప్రేమగా చూశాడు. అతని విశ్వాసాన్ని ప్రశంసించి ఆశీర్వదించాడు. తరువాత ప్రహ్లాదుడు ధర్మంతో రాజ్యాన్ని పాలించాడు. యాహం కథ పాఠం. నిజమైన విశ్వాసం ముందు భయం ఉండదు. ఏ దేవుడు భక్తుడిని ఏ పరిస్థితిలోనైనా కాపాడతాడు. ఏ అహంకారం చివరికి నాశనం అవుతుంది. ఏ ధర్మం మరియు భక్తి శాశ్వతంగా నిలిచిపోతాయి.